మాస్టర్ శ్రీమతి జ్యోతి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో మేడం గారిని స్వాగతం పలకాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాను. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం పనిచేసిన గోపిరెడ్డి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మేడం గారి బంధువులైనటువంటి వారి కోడలు రమాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అల్లుడు సురేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వియ్యపురాలు లలిత కుమారి గారిని వేదిక మీద లలిత కుమారి నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ న్యాయవాది అయిన నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారు పాఠశాల విద్యా కమిటీ చప్పట్లతో వారికి వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. శనివారమే వారి కార్యక్రమం చాలా అద్భుతంగా ఘనంగా జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా ప్రార్థన గీతం, అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. సభాధ్యక్షుల సందేశాలు ఉంటాయి. తర్వాత పాఠశాల ఉపాధ్యాయులచే మేడం గారికి సన్మానం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరమే చివరిగా అతిథుల వారి వచ్చిన బంధుమిత్రుల యొక్క సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ముందు ప్రసంగాలు అయిన తర్వాతనే మీరందరూ సన్మానం చేయాల్సిన అంతసేపు వేచి ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ సహృదయంగా కోరుతూ ముందుగా ప్రార్థన గీతం వందే మాతరంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. Particularly when lighting a lamp deepa, and is a prayer for good fortune, prosperity, health, and the removal of negativity. Shubham kurutvam kalyanam arogyam dhana sampada. Shubham kurutvam kalyanam arogyam dhana sampada. Shatru buddhi vinashaya deepa jyotir namostute. Deepa jyotir namostute. Shubham kurutvam kalyanam arogyam dhana sampada. Deepa jyotir parabrahma. Deepa jyotir janardana. Deepo haratu me papam. Sandhya deepo namostute. Shubham kurutvam kalyanam आरोग्यम धन संपदा. शुभम कुरुत्वम कल्याणम आरोग्यम धन संपदा. बोधीप ब्रह्म रूपस्व ज्योतिषा प्रभुरव्ययः
भोदीप ब्रह्मरूपस्व ज्योतिषा प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रान् च अवैद्यं प्रयाच मे सदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवे रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवे यस्य दृष्टे दिहे दीपक तस्य नास्ति दरिद्रते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. వేదిక మీద ఉన్న అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అమ్మటి అంజయ్ గారిని కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి ముందుకు నడిపించాల్సిందిగా కోరుతూ ముందుగా వారి ప్రారంభ సందేశం ఉంటుంది కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా కోరుతున్నాం. నలభై 42 సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యాబోధన చేసి
ఈరోజు ఉద్యోగ విధులు చివరి రోజు మరియు పదవీ విరమణ పొందే రోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ విద్యావేత్త గోనారెడ్డి గారికి మరియు సన్మాన గ్రహీతలు అయినటువంటి సునంద వెంకటరామరెడ్డి గారికి వారి యొక్క బంధుమిత్రులకి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పెద్దలకి పేరు పేరున ఈ పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు. సో ఉపాధ్యాయ వృత్తిలో 42 సంవత్సరములు సేవ చేయటం అంటే అది జిల్లాలో మొత్తంలో ఒక 20 మంది కంటే ఎక్కువ ఉంటారు అలాంటి బ్యాచ్ వాళ్ళు. సో మిగతా వాళ్ళు ఎందుకంటే 26-27 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా అంత సుదీర్ఘంగా పనిచేయరు. వారు 18 ఇయర్స్ కాగానే ఎర్లీగా టీటీసీ చేసి ఉద్యోగము సంపాదించిన వాళ్ళు మాత్రమే ఇన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటారు. అలాంటి జిల్లాలో లిమిటెడ్ క్యాండిడేట్సే ఉంటారు. సో కాబట్టి 42 సంవత్సరాలు అంటే చాలా కొన్ని వేల మందికి జ్ఞానాన్ని అందించి వారి యొక్క జీవితంలో స్థిరపడటానికి ముఖ్యంగా సాంఘిక శాస్త్రం బోధించడం అంటే వాళ్ళు అన్ని రంగాలలో సాంఘిక శాస్త్రంలో నిశ్చాతులు అయ్యారంటే మరి దేనైనా కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్నిట్లలో కూడా వాళ్ళు చాలా ముందు ఉంటారు. సో అట్లాంటి ఒక సబ్జెక్టు ఇంతకాలం బోధించినందుకు వారి ద్వారా డెవలప్ అయినటువంటి పిల్లలు చాలామంది ఉండవచ్చు. మా పాఠశాలకు వచ్చి కూడా 2 సంవత్సరాల వారి యొక్క కలిసి పనిచేయడం వల్ల వారి యొక్క వృత్తి నిబద్ధత వారి యొక్క సిన్సియారిటీ గమనించాము. దానికి తోడు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి బీద పిల్లల కోసము ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు అవసరము. సో దానికోసము 85,000 పెట్టి మాకు ఈ వాటర్ ఫిల్టర్ అందించినందుకు ప్రత్యేకించి మా కుటుంబ సభ్యులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వెంకటరామరెడ్డి గారు ఇంకా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతారు. ఇంకా మా బడికి కొన్ని అవసరాలు ఉన్నాయి. తమ ద్వారా ఈ బీద పిల్లలకి ఇంకేమైనా ఏర్పాటు చేస్తారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. సో వన్స్ అగైన్ సునంద మేడం గారికి ఈ 10వ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గత సంవత్సరము మా దగ్గర దాదాపు 98 మంది పిల్లలు మా 10వ తరగతి ఎగ్జామ్ రాస్తే అందులో దాదాపు 47 మందికి 10/10 వచ్చినాయి సోషల్లో. గట్టిగా చెప్పట్లు. మేడం గారు అంత నిబద్ధతతో అట్లా పనిచేసి ఆ విధంగా రిజల్ట్ వచ్చే విధంగా చేసేవారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మేడం గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. బంధువులు, మిత్రులు, గతంలో సహచర పనిచేసిన ఉపాధ్యాయులందరూ కూడా తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమం.
ఇప్పుడే పాఠశాల ఉపాధ్యాయ బృందంచే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భగవద్ మేడం రండి, ముందు రండి. మహిళా ఉపాధ్యాయులు అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మావతి మేడం గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు సన్మాన పత్రము గౌరవ ఉపాధ్యాయులు షాహదా మేడం గారు చదివి వినిపిస్తారు. సన్మాన పత్రం. విలక్షణమైన సేవలు అందించిన శ్రీమతి తంగెళ్ల సునంద గారు, స్కూల్ అసిస్టెంట్ స్కూల్ సోషల్ స్టడీస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కటంగూరు జిల్లా నల్గొండ. 4 దశాబ్దాలకు పైగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన 36/2025 ఉద్యోగ విరమణ పొందిన సందర్భాన సగర్వంగా సమర్పించు అక్షరాభినందన మందారమాల. దాదాపు 41 సంవత్సరాల 5 నెలలుగా విద్యాశాఖ యందు వివిధ హోదాలలో తన ఉద్యోగ బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్ గా పదోన్నతి పొంది అధికారుల, విద్యార్థుల తల్లిదండ్రుల మనసులలో గౌరవప్రదమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నిగర్వి, సద్గుణ సంపన్నురాలు, తన సత్ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి మంచి మనసున్న టీచర్ గారు 4/6/1964 సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు మండలం నందు రైతు కుటుంబీకులైన శ్రీ తంగెళ్ల వెంకటరెడ్డి, శ్రీమతి సెప్టెంబర్ పుణ్య దంపతులకు 6వ సంతానంగా ముగ్గురు అక్కల మరియు 2 అన్నల తోడ జన్మించిన సంతానం మన తంగెళ్ల సునంద గారు. ఉపాధ్యాయ వృత్తిలో స్పెషల్ టీచర్ గా మొదలైన వీరి ప్రస్థానంలో వీరు ఇరువురి అన్నయ్యలు మరియు వదినలతో పెద్దన్నయ్య మరియు వదినమ్మ శ్రీ తంగెళ్ల దామోదర్ రెడ్డి, శ్రీమతి లక్ష్మి రిటైర్డ్ పిఈటి మరియు 2వ అన్నయ్య వదినమ్మ శ్రీ తంగెళ్ల ప్రతాప్ రెడ్డి, శ్రీమతి నాగలక్ష్మి గారుల ప్రోత్సాహం మరియు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత కూడా పట్టుదలతో చదివి కరెస్పాండెన్స్ కోర్స్ ద్వారా BA మరియు BEd పూర్తి చేసుకోవడం అభినందనీయం. వీరి విద్యాభ్యాసం: వీరు ప్రాథమిక విద్య 1 నుంచి 7వ తరగతి వరకు UPS పాతర్లపాడు నందు, ప్రాథమికోన్నత విద్య 8 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతల్కల్ నందు, మాధ్యమిక విద్య ఇంటర్మీడియట్ లో HEC గ్రూప్ నందు ప్రవేశం పొంది ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట నందు పూర్తి చేశారు. ఆ తదుపరి
తదుపరి టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీటీసీ డైట్ కళాశాల నల్గొండ నందు పూర్తి చేశారు. ఉన్నత విద్యాభ్యాసం డిగ్రీ అండ్ BA కోర్సు కరెస్పాండెన్స్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో 1993-95లో పూర్తి చేశారు. తదనంతరం 1996లో అన్వర్లూర్ కాలేజ్ నందు BEd కోర్సును కరెస్పాండెన్స్ ద్వారానే పూర్తి చేయడం గమనార్హం. వీరి ఉద్యోగ ప్రస్థానం 1984 జనవరి 1వ తేదీన విద్యాశాఖ యందు స్పెషల్ టీచర్ గా సఖావత్ తండా పంచాయతీ సమితి సూర్యాపేట జిల్లా యందు టీచర్ గా మొదలైన ప్రస్థానం నుండి పదోన్నతి పొంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్ గా నేటి ఉద్యోగ విరమణ వరకు దాదాపు 41 సంవత్సరాల 5 నెలల పాటు విద్యాశాఖకు విస్తృతమైన సేవలు అందించి వివిధ హోదాలలో తన ఉద్యోగ బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించి అనుక్షణం తన ఉద్యోగ బాధ్యతల పట్ల అప్రమత్తంగా ఉంటూ తన తోటి ఉద్యోగుల పట్ల తన పై అధికారుల పట్ల అనుక్షణం విధేయతను కలిగి ఉండి తన ఉద్యోగ ప్రస్థానంలో అనేక మంది విద్యార్థులను సుశిక్షితులైన పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ వృత్తికే వన్నె తీసుకువచ్చి విద్యాశాఖకు విశిష్టమైన సేవలు అందించడం వీరి యొక్క అవిరళ శక్తికి నిదర్శనం. ఉపాధ్యాయురాలుగానే కాకుండా సమాజంలో మంచి సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకుంటూ తన కుటుంబ జీవితంలోనూ విజయవంతమై వీరు సంపాదించుకున్న కీర్తి అనిర్వచనీయమైనది. కండెళ్ల వంశమున వెన్నెల జాబిలివై కీర్తి కిరణాలను చేసి విద్యాశాఖ యందు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొంది సుమనస్సు తోడ ఆదర్శ మార్గాన సాగుచుండ విధి విధానమును విధిగా పాటించి ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉపాధ్యాయ కెరటమా అందరి క్షేమాన్ని కాంక్షించిన సమతామూర్తి నిగర్వి ఎంతో మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నిర్దేశం చేసిన మహిళా చైతన్యమూర్తి ఉద్యోగుల మార్గదర్శి విద్యాశాఖ అభ్యున్నతికి కొండంత కృషి చేసిన కర్మశీలి భర్త ఏడుదొట్ల వెంకట్రామరెడ్డి ఆదర్శ సలహాల చేయుతనందించే సుగుణశీలి మానవత్వం నిండిన మంచి మనిషి విద్యాశాఖ ప్రగతిని కాంక్షించు సౌమ్యశీలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని తిరగరాస్తూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా మహిళలవుతారు అని నిరూపించారు. వైవాహిక జీవితం మే 17, 1985 శుభముహూర్తాన పెద్ద సూరారం గ్రామ వాస్తవ్యులు రైతు కుటుంబీకులు పట్వారి శ్రీ ఏడుదొడ్ల మల్లారెడ్డి శ్రీమతి లక్ష్మమ్మ పుణ్య దంపతుల ద్వితీయ పుత్రుడు సద్గుణ సంపన్నుడు అయిన శ్రీ ఏడుదొడ్ల వెంకట్రామరెడ్డి బీకాం టీటీసీ గారిని పరిణయమాడారు. వారి ఆదర్శ దాంపత్యానికి ప్రతిఫలంగా సిరులు కురిసిన ఇంట మొదటి సంతానంగా ఓంప్రకాష్ రెడ్డి, ఆ తదుపరిలో 2వ సంతానంగా సూర్యప్రకాష్ రెడ్డి జన్మించారు. తన వృత్యంతర జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా సమర్థవంతంగా చక్కదిద్దుకొని వర్క్ ఇస్ వర్షిప్ అనే సూక్తిని అనుసరిస్తూ తను అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు పిల్లల యొక్క బాధ్యతలను చూస్తూనే తన భర్తకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆల్రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తూ తన 2 కుమారులను ఉన్నతమైన చదువులను చదివించి వారిని ప్రయోజకులను చేశారు. పెద్ద కుమారుడు ఓంప్రకాష్ రెడ్డిని ఇంజనీరింగ్ చదివించగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడినారు. బిఏపల్లి వాస్తవ్యులు శ్రీ తేరా నరసింహారెడ్డి అడ్వకేట్, శ్రీమతి లలిత కుమారి దంపతుల ఏకైక వృత్తిక హిందూని కోడలిగా చేసుకున్నారు. హిందూ కూడా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నది. ఈ వల్లరి ద్వయానికి ముచ్చటైన సంతానంగా యువన్ రెడ్డి విహీరాలు జన్మించారు. అదేవిధంగా 2వ కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి MS జనరల్ సర్జన్, అత్యున్నతమైన వైద్య విద్య చదివించగా తను వైద్య రంగంలో రాణిస్తున్నారు. ఖమ్మం జిల్లా మద్దివారిగూడెం వాస్తవ్యులు శ్రీ మద్ది మనోహర్ రెడ్డి బ్యాంక్ మేనేజర్, శ్రీమతి సుచిత్ర దంపతుల ఏకైక పుత్రిక మౌనికను చిన్న కోడలిగా చేసుకున్నారు. చిన్న కోడలు మౌనిక కూడా MBBS పూర్తి చేసి ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందిస్తుంది. ఈ జంటకు ముచ్చటైన సంతానముగా స్వేచ్ఛా ప్రకాష్, ధృవి ప్రకాష్లు జన్మించారు. ఉమ్మడి కుటుంబం యొక్క ఆప్యాయత అనుబంధాలను ఈ తరం మెచ్చేటట్లు తన వృత్యంతర జీవితంతో పాటుగా కుటుంబ జీవితానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి విజయవంతమైన ఒక మహిళా ఉపాధ్యాయురాలిగా తంగెళ్ల సునంద మేడం గారు నిలిచారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే స్ఫూర్తిని కలిగి ఉన్న ఉన్నత స్ఫూర్తి ప్రదాత, ఉపాధ్యాయ లోకం వచ్చిన ధీర వనిత, వసుదైక కుటుంబంలో ధృవతార, మేరు నగర శిఖరం లాంటి తన భర్తకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ క్రియాశీలకమైన ఉద్యోగ బాధ్యత అయిన ఉద్యోగుల సంఘం నాయకుడిగా, టీఎన్జిఓ నల్గొండ జిల్లా పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన తన భర్తకు అనుక్షణం వెన్నుదన్నుగా నిలుస్తూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన వృత్తి జీవితంతో పాటుగా కుటుంబ జీవితం విజయవంతం కావడానికి వీరు చూపిన నిబద్ధత వెలకట్టలేనిది, అనన్య సామాన్యమైనది. అందరినీ కలుపుకొని పోయే మీ మంచి మనస్తత్వం, మీరు ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తికి అనుక్షణం న్యాయం చేసిన నిబద్ధత మరియు దార్శనీయత మిమ్మల్ని విద్యాశాఖలో ఆదర్శ ఉపాధ్యాయులుగా ఉన్నత స్థానంలో నిలబెట్టింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మా ఆకాంక్ష 4 దశాబ్దాలకు పైగా విద్యాశాఖలో విశిష్ట సేవలు అందించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగ విరమణాంతర విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో సాగి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లి కొడుకులు కోడళ్ళు మనవడు మనవరాళ్లతో మరో బాల్యాన్ని ఆనందానుభూతుల మధ్య అనుభవిస్తూ చీకు చింతాలేంటి సంతోషకరమైన భావి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా పిఎంసి జెడ్పిఎస్ఎస్ కటంగూర్ హెడ్ మాస్టర్ స్టాఫ్ అందరము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ అక్షర అభినందన మాల సన్మాన పత్రాన్ని సన్మాన గ్రహీతకు గౌరవ ప్రధానోపాధ్యాయులు, వేదిక మీద ఉన్న పెద్దలు గోనారెడ్డి గారు, ఇతర పెద్దలందరూ బహుకరించాల్సిందిగా కోరుతున్నాను. అభినందించాల్సిందిగా కోరుతూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు బస్టెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జ్యోతి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వీరు సునంద మేడం గారి హయాంలో అంటే ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేయడం జరిగింది. వారి అనుభవాలను ఇప్పుడు వివరిస్తాం. గౌరవ పిఎం శ్రీ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ కట్టంగూరు ప్రధానోపాధ్యాయులు గారు అంజయ్య సార్ గారు, మరియు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న తంగెళ్ళ సునంద మేడం గారు మరియు వారి సార్ గారు వెంకటరామరెడ్డి సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు మరియు మేడం గారి బంధుమిత్రులందరికీ, చిన్నారులందరికీ ఈ సందర్భంగా నేను మేడం గారి ఉద్యోగ విరమణ సందర్భంగా మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఈరోజు మేడం గారి గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. అది మేడం గారు సుదీర్ఘంగా 42 సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని గడపడం అనేది చాలా చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఎటువంటి విసుగు విరామం లేకుండా మేడం పాఠశాలలో ఉన్నంత వరకు కూడా, పాఠశాల సమయం వరకు కూడా ఎటువంటి అలసట లేకుండా కనపడేది. అరే ఎలా సాధ్యం ఇది మేడం గారికి అని నేను ఒక 2 సార్లు కూడా అన్నా, మేడం గారు మీకు ఎలా సాధ్యం అవుతుంది, ఇది కొంచెం అలసిపోయినట్టు కూడా కనపడట్లేదు మీరు అని నవ్వి ఊరుకునేది మేడం. అయితే మేడం గారి
తో నేను మొట్టమొదట స్కూల్ అసిస్టెంట్గా ఇక్కడ రావడంతోనే మేడం గారితో ఒక 10-15 రోజుల్లోనే పర్సనల్ విషయాలు కూడా పంచుకునేంత దగ్గర కావడం జరిగింది. అంటే మేడం గారి నేచర్ అది అనిపించింది నాకు. అంటే అందరితోని తొందరగా కలిసిపోయే మనస్తత్వం, ఎవరితోని ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత ఎవరితోని ఎలా పని తీసుకోవాలనేది కూడా మేడం గారికి వెన్నతో పెట్టిన విద్య. అది మేడం గారి దగ్గర నుంచి నేర్చుకుందామన్నా నాకు అబ్బలేదు. సరే, ఇక్కడ సునంద మేడం అనగానే పిల్లల్లో ఒక మేడం ఏదైనా పని ఉంది అంటే, మేడం ఈ పని ఉంది పిల్లలతో చేయించగలుగుతారా మీరు అనగానే, మీరు నిశ్చింతగా ఉండండి మేడం నేను చేయించేస్తా. అది వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేసేదో తెలియదు కానీ చాలా తొందరగా ఈజీగా వాళ్ళు మౌల్డ్ అయిపోయేవారు పిల్లలు. అయిపోయి వాళ్ళ పనిని కంప్లీట్ చేసి అయిపోయింది మేడం ఈ పని అయిపోయింది అని. అంటే ఆ పని కావడం కాదలుచుకుంటే, అంటే ఏదైనా పని కొంచెం నాకు సాధ్యం కాలేదు అనిపిస్తే మేడం గారికి చెప్పేదాన్ని. అయితే మేడం గారి నేచర్లోనే అది ఉన్నది, ఆ పని చేయించే తత్వం. అయితే నాకు అనిపించింది మేడం గారు జిహెచ్ఎం అయితే ఇంకా బాగుండేదే అని అనిపించింది. సరే, కాకముందే రిటైర్ కావడం అనేది, సరే ఈ రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలని నేను కోరుకుంటూ, అయితే అది ఎలాగో ప్రశాంతంగా గడుస్తుంది. ఎందుకంటే మేడం గారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు మా కోడళ్ళ గురించి ముందు మాట్లాడేది. మా కోడళ్ళు చాలా మంచి వ్యక్తులు, ఎటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళతో నాకు లేవు అని. అంటే ఎందుకుంటాయి? ఉండవు. ఎందుకంటే అటువంటి మనస్తత్వం కాదు కాబట్టి తనకు వాళ్ళతో మంచి ర్యాపోనే ఉంటుంది. సో మరి అటువంటి కోడళ్ళున్న ఆ అత్తగారికి మిగతా కుటుంబ జీవితం మంచిగా సంతోషంగా గడవాలి. ఉద్యోగంలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా గడిచిపోయింది, తర్వాత జీవితం కూడా అదే విధంగా గడిచేటట్టు కుటుంబ సభ్యులు చూస్తారు. సరే, మరి ఆ దేవుడు కూడా, ఆ భగవంతుడు కూడా తనకి ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణంగా ఇస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్నాళ్ళందరూ వచ్చేయాలి. మిగిలిన సాక్ష్యము మరొక ఈ నేలనా గుడి అడుగులోనే నిన్ను నాలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో మడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమయ్యి దేశభక్తిని సాగుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. చదువు నిన్ను పడుగు పడుకునా కాపాడమన్నది సర్కారు పడి నిలుగన్న ఊరిలోనా. అమ్మనైనా పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగినా, నీ భవిష్యత్తు దారయ్య మిగిలిన సాక్ష్యము మరువకు ఈ నేలనా. యోధుల అమరత్వమొచ్చెను, గతవంత కథగాలి మహనీయుల చరిత్ర వినిపించెను.
కలము పట్టుకొని కదిలించినారా పలుకుల గీతగా మారేనా కలము పట్టుకొని కదిలించినారా పలుకుల గీతగా మారేనా తరతరాలలో తన ఎదగద్దుకుంటూ బడి దేశానికి అందించినా కలమని చదువు నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా అమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయ్యి మిగిలిన సాక్ష్యము మరొకటి ఏనేదనా నువ్వు దేశాలు దాటినా తొలి అడుగు తనలోన పల్లె మందు బతుకంత సాగించిన అడిలోన తన రాక రాసుకుందో జన్మనిచ్చిన తల్లిగా తననైతే కనురాలనుకుందో స్నేహాల వెల్లుపై చినగని గుర్తులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లుపై చినగని గుర్తులై విడిపోని సంబంధము ఎంత వర్ణించిన వెలికి తీరలేని పడుకున్నారు కదలమున్నది చదువు నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా అమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా ఊరిలోనా అమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయ్యి మిగిలిన సాక్ష్యము మరొకటి ఏనేదనా దా తొందర
థ్యాంక్ యూ అమ్మా మానస. ఈ చిన్నారి 6వ తరగతిలో ప్రవేశం తీసుకోవడం జరిగింది. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఈ సంవత్సరం సెంచరీ దాటాలి, అడ్మిషన్లో 100% సాధించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో పోతున్న చాలా మంది విద్యార్థులను మేము ఏప్రిల్ 22 తారీఖు నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఇప్పటికీ 97 అడ్మిషన్లు సాధించాము. సెంచరీకి అతి చేరువలో ఉన్నాము. మీ అందరి ఆశీర్వాదం వల్ల అతి త్వరలో మేము 100 సెంచరీ అడ్మిషన్లు సాధిస్తాము. అందరికీ సహకరించిన ఈ కట్టంగూరు మండల ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మేడం గారి బ్రదర్ తంగెల దామోదర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సునంద మేడం గారి యొక్క బంధువులు వాతోటి కార్యక్రమంలో పాల్గొన్న మా అందరికి కూడా వారు స్ఫూర్తిదాయకం. కాబట్టి విద్యార్థులు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సారు చెప్తా ఉంటాడు, మీరు గోల పెడుతున్నారు, మేము చెప్పేది మీకేం అర్థం కాదు మీరు గోల పెడితే. కాబట్టి ఈ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకొని విద్యను మాకు బాగా బోధించారని వక్తలు సోషల్ స్టడీ టీచర్స్ ఇంతకుముందు మీకు చెప్పారు. అవన్నీ వాస్తవం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానోపాధ్యాయులు గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో మా సిస్టర్, నేను టీచర్నే, మా కూతురు కూడా టీచరే, నా పెద్ద కొడుకు ప్యానెట్ మాస్టర్, చిన్న కొడుకు మన మ్యాథ్స్ టీచర్, స్కూల్ అసిస్టెంట్. ఇవన్నీ మాకు గురువులు బోధించారు. మేము వారి మాట తప్పకుండా తూచా తప్పకుండా కూడా చదువుకొని వాళ్ళు ఏదైతే కోరుతున్నారో, ఏదైతే సాధించాలనుకొని వారు ప్రయత్నిస్తున్నారో అటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి మంచి వక్తలుగా విద్యార్థులు నేర్చుకుంటారు. అయితే ఇంకో ముఖ్య విషయం, ఇంతకుముందు 1962, 63, 64 సంవత్సరంలో ప్రతి తరగతికి పురుషులు విద్యార్థులే చదువుకోనేది. అమ్మాయిలు చదవపోయేది, తల్లిదండ్రులు స్కూలు పంపించకపోయేది. అయితే ప్రతి తరగతిలో చాలా తక్కువ స్ట్రెంత్ ఉండేది. ఎక్కువ ఒక్కొక్క సబ్జెక్ట్ను వెరిఫై చేస్తే విద్యార్థులు మెలికల లెక్కన ప్రవర్తించి చదువుకొని తల్లిదండ్రుల యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వాళ్ళు ఎండకు ఎండి వానకు తడిసి నా కుమారుడు పై చదువులు చదవాలి, నా కుమార్తె బాగా పెద్ద చదువులు చదవాలి, వాళ్ళు
తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళు పెద్దవాళ్ళు కావాలని ప్రతి వాళ్ళు కోరుకునేవాళ్ళు. మరి అట్లా కోరుకుంటుంటే మీరు కూడా ఈనాడు వచ్చేటారికే ఆనాడు ఒక్కొక్క తరగతికి అమ్మాయిలు ఒకరు ఇద్దరే ఉండేది. నేను చదువుకునే రోజుల్లో నా క్లాసులో ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వరకు అమ్మాయిలు కూడా అబ్బాయిలతోటి ధీటుగా ప్రతి పరీక్షలో ప్రతి దాంట్లో అమ్మాయిలు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రుల కృతజ్ఞతలు తల్లిదండ్రుల యొక్క బాధలన్నీ చూసుకుంటూ వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా మా చెల్లె సునంద మేడం గారు కూడా మేము చెప్పేది, అమ్మ బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, సంపాదిస్తేనే మనకు పేరు ప్రతిష్టలు ఉంటాయి. మన నాయన మన అమ్మ కష్టపడి ఎండకి ఎండి వానకు తడిచి మనకు చదివించారు. వాళ్ళ కోరికల్ని మనం తీర్చాలి, వాళ్ళ ఇబ్బందుల్ని మనం పాల్పంచుకోవాలి. తప్పకుండా పై చదువులు చదివి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళం. మరి విద్యార్థులు కూడా మీరు ఒక్కొక్కసారి ఎక్కడైనా ఒకరు కలుస్తారు, కనపడతారు. మా ఉపాధ్యాయులు మేము ఏం చేస్తున్నారు బాబు, ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడిగితే, నేను టీచర్ చేస్తున్నాను సార్, నేను పోలీస్ చేస్తున్నాను సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎండిఓలా చేస్తున్నాం సార్ అంటే మాకు చాలా సంతోషం అనిపించేది. మేము గురువుని విద్య నేర్పిన గురువులు కనపడగానే మంచి ఉద్యోగం చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపించేది. బాబు మంచిగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రుల బాధలు తీర్చాలి అని మేము వాళ్ళకి చెప్పేది. అప్పుడు వాళ్ళు మేము తప్పకుండా పై చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాం అని ఆ విద్యార్థులు అనేవాళ్ళు. అట్లాంటి భాగంలో మాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా మా చెల్లె మరి ఇంతకుముందు ఉపాధ్యాయులు ప్రశంసించారు. సునంద మేడం సాంఘిక శాస్త్రం బోధిస్తుంటే మాకు అమితమైన ప్రేమ సంతోషం ఉండేది అని మన ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా కొనియాడారు. నాకు చాలా మంచి సంతోషం అనిపించింది. కాబట్టి సమయం చాలా లేట్ అయింది కాబట్టి ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్ గారికి మిగతా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి ఒకరికి అవకాశము. సోషల్ స్టడీస్ మేడంతో పాటు మరో ఉపాధ్యాయులు ఉన్నారు. శ్రీమతి నీరజ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి నీరజ మేడం గారు. మాట్లాడవలసి వాళ్ళు అతిథులు చాలా మంది ఉన్నారు కాబట్టి సవినయంగా అందరినీ మనవి చేసేది ఏంటంటే 2-3 నిమిషాల్లో క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి చేసినటువంటి మేడం గారి బంధుమిత్రులకు, ఉపాధ్యాయులకు, ప్రేమైన
విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు. తర్వాత ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సునంద మేడం గారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడం తన 61 సంవత్సరం నిండింది ఈరోజుతో. కానీ తన జీవితం మొత్తం కూడా కేవలం ఒక 5 సంవత్సరాలు మాత్రమే పూర్తిగా ఇంటి దగ్గర గడిపింది. ఇంకా 56 సంవత్సరాలు పూర్తిగా తన పాఠశాలతోనే అనుబంధంతో ఇప్పటి వరకు తన జీవితాన్ని గడిపారనుకుంటాను. అందులో ఈ 42 సంవత్సరాలలో ఈ 13 సంవత్సరాలు కట్టంగూరులోనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. సునంద మేడం అంటే సోషల్ మేడం అంటే సునంద మేడంగా అలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. తన విధి నిర్వహణలో ఇతరుల ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. తర్వాత అంకిత భావంతో విద్యా బోధనలో కూడా అంకిత భావంతో విద్యార్థుల మనసును దోచుకున్నారు. తర్వాత సావిత్రిబాయి పూలే ఏ విధంగా అయితే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందారో అదేవిధంగా సునంద మేడం కూడా తన గ్రామంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి వాళ్ళ తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకొచ్చారు. తర్వాత తన దగ్గర నాకు నచ్చినటువంటి చాలా గుణాలు, టైం పంక్చువాలిటీ, ఏదైనా ఒక స్కూల్కి రావాలన్నా లేదా ఏదైనా ట్రైనింగ్స్ అయినా ఎక్కడైనా సరే ఒక అర్ధగంట ముందే ఉంటారు ఏ పనికైనా. సార్ ఏ బరువు బాధ్యతలు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పినా కూడా తను 100% దానికి న్యాయం చేస్తూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేవారు. తర్వాత ఎప్పుడు కూడా తన వెనక్కి నో అనే ఆన్సర్ చెప్పగా నేను ఎప్పుడు కూడా వినలేదు. తర్వాత మేడం మాకందరికీ కూడా ఒక పెద్దరికంగా ఉంటూ చెప్పాలంటే అప్పుడప్పుడు ఒక అత్తగారుల మమ్మల్ని శాసిస్తూ ఒక ఆడపడుచులా డామినేషన్ చేస్తూ తర్వాత ఒక అక్కయ్యలాగా మమ్మల్ని హక్కులను చేర్చుకొని తను లేని లోటు మా మధ్యలో ఎవరూ తీర్చలేరని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మేడంతో గడిపిన నాకు కొంచెమైనా మేడంతో నాకు అనుభవం 3 ఇయర్సే అయినా కూడా మేడం దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్రశ్నించే తత్వం, ఎక్కడైనా అన్యాయం అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది ఆమెలో చాలా ఉంది. ఎక్కడైనా సరే ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయురాలు. అంతేకాకుండా ఆమె మంచి కబడ్డీ ప్లేయర్, ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏ రంగంలోనే కానీ చాలా ముందున్నటువంటి వ్యక్తి. సో మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి టీచర్. సో రిటైర్మెంట్ అనేది మన వృత్తిలో అది మనం తీసుకోవాల్సిందే అది. సో మేడం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తను సెల్ఫ్ డిసిప్లిన్ ఆడపిల్లల విషయంలో కూడా ఎప్పుడు కూడా తగు జాగ్రత్తలు చెప్తూ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ గురించి సూచనలు ఇస్తూ ఎప్పుడు కూడా తను బాధ్యతలుగా తన సొంత బాధ్యతగా పాఠశాల బాధ్యతను తన సొంత బాధ్యతగా నిర్వర్తిస్తూ ఈ పాఠశాలకు ఎంతో పేరు తెచ్చారు. అంతేకాకుండా 13 సంవత్సరాల్లో కూడా తన సాంఘిక శాస్త్రంలో 10th క్లాస్ ఫలితాలు కనుక చూసినట్లయితే 100% సాధించి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ ఒక పర్సనల్ లైఫ్ చూసినా కూడా వాళ్ళ కుటుంబం చూస్తే 2 పిల్లల్ని చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి చక్కని ఉన్నత స్థాయిలో ఉంచారు. అదేవిధంగా వాళ్ళ కోడళ్ళు కూడా మంచి స్థాయిలో నుంచి తీసుకొని వచ్చారు. చింతలేని కుటుంబం లాగా ఉంది. ఇంకా మేడం అదృష్టం ఏంటంటే తను ఎవరిని కూడా అంత తొందరగా ఏది ఒప్పుకోరు మంచి వాళ్ళని. ఆమెకి నచ్చిన కోడలు ఎప్పుడైనా సరే ఫలానా వ్యక్తి అని మంచిగా పొగడగా నేను వెళ్ళలేదు. వాళ్ళ 2 కోడలు మాత్రం చాలా ఇష్టంగా చెప్పుకుంటారు ఎప్పుడు కూడా. అది ఆమె అదృష్టం.
ఇంకా అంటే ఇంకా నెక్స్ట్ పదవి విరమణ తర్వాత కూడా ఆమె లైఫ్ ఇలాగే కొనసాగుతుందని మనందరికీ తెలుస్తుంది ఈ విషయంలో. తర్వాత సార్ కూడా చాలా మంచివారు. ఒకసారి మేము కార్లో వెళ్తుంటే అలా చిన్నబాబు కాల్ చేసి నాన్న నేను వస్తున్నా అని అంటే, నాన్న అమ్మ ఆలుగడ్డ కూర చేసింది చికెన్ చేయనా అని చెప్పేసి ఎమ్మటే సార్ కాల్ చేసింది. అంటే సారు మనసు కూడా తల్లి మనసు ఆయన. ఎంతసేపు ఆయన అందుకోసమే మేడం 42 సంవత్సరాలు ఆయన మోరల్ సపోర్ట్ ఇవ్వబట్టే చాలా చక్కగా తన పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలిగారని అనుకుంటున్నాను. సో ఇక ముందు కూడా మేడం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వాళ్ళ బంధువర్గం నుంచి ఇప్పుడు వారి పెద్ద కోడలు ఇందు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు. ఇందు గారు ఇక్కడ అమెరికాలో ఉంటారు. వీరు ఎక్కడ? అమెరికా. సోషల్ మీడియా చూపెట్టిందా అమెరికా ఎక్కడ ఉందో? చూపెట్టిందా? అక్కడ నుంచి మేడం గారు రిటైర్మెంట్ కోసం మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చారు. వినండి, శ్రద్ధగా వినాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నాకు ఈ అవకాశం మాట్లాడడానికి ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా అత్తయ్య గారి ఉద్యోగ విరమణకి ఎంతో ప్లాన్ చేసి తప్పకుండా రావాల్సిందే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము రావాల్సిందే అని వచ్చాము. మేము ఈ స్పెషల్ మూమెంట్ని అత్తయ్యకి ఇవ్వాలని అనుకున్నాము. నేను మా అత్తగారి కోడలుగా ఉండడం ఒక అదృష్టంగా అనుకుంటున్నాను. ఒక ఒక అత్తయ్య గారిలానే కాకుండా మమ్మల్ని ఎప్పుడు ఒక మదర్లానే చూసుకుంటారు. మాకు నేను చాలా షార్ట్ స్పీచే చెప్తాను, ఎందుకంటే నాకు అంత నేను ప్రిపేర్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. బట్ మా అత్తయ్య గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మా అత్తయ్య ఏ పనైనా చాలా డిసిప్లిన్ తోటి ఫోకస్ తోటి చేస్తారు. అది మా ఫ్యామిలీ అందరిలో ఇట్లా మా ఫ్యామిలీ అందరికీ, వాళ్ళ పిల్లలకి, మా హస్బెండ్కి ఎస్పెషల్లీ అవి చాలా క్వాలిటీస్ వచ్చేసాయి. మా లైఫ్ ఒక హ్యాపీగా ఉండాలంటే మా అత్తయ్య ఒక మంచి ఫౌండేషన్ వేశారు. ఎప్పుడైనా మాకు కొంచెం డిస్కరేజ్మెంట్ వచ్చిందంటే, మా సన్ని అంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, స్ట్రెస్లో ఉన్నామంటే మా సన్ని కొన్ని చెప్తుంటాడు అనమాట. అంటే మా హస్బెండ్ కొన్ని చెప్తుంటాడు. మా అమ్మ ఎంతో కష్టపడి, మేము చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ 4 o'clockకి లేచి వంట చేసుకొని మమ్మల్ని స్కూల్కి పంపించి అక్కడ ఎక్కడికో వెళ్ళి నైట్ 8కి వచ్చేది. అంటే నాకు అనిపించేది, అరే అత్తయ్య అట్లా చేస్తే మేము మాకున్న ఫెసిలిటీలో మేమెందుకు చేయలేం. సో మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అనమాట మా అత్తయ్య. సో ప్రతి దాంట్లో కూడా మా అత్తయ్య చేసిన కృషి అండ్ ఆల్సో నేను చూస్తాను అనమాట ఆమె సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ మా ఫ్యామిలీలో అందరికీ స్ప్రెడ్ అయింది అనమాట. సో నేను చాలా థ్యాంక్ఫుల్ మా అత్తయ్య నా లైఫ్లో ఉంది. మా అత్తయ్య మామయ్య ఇద్దరు మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. అంటే ఎప్పుడు ప్రొఫెషన్లో కానీ దేంట్లో అయినా కానీ దేనికి భయపడకూడదు, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, మన లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి, ఎంత కష్టమైనా కూడా మనం వెనకాడకూడదు అనేది మా అత్తయ్య ఎప్పుడు ఫాలో అవుతారు. అదే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ మాకు అత్తయ్యకి ఇక స్కూల్లో వదిలిపెట్టి 6 months మా దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. మాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు అరే పిల్లలు ఎట్లున్నారో, ఏం చేస్తున్నారో స్కూల్ పిల్లలు అని అనుకునేవాళ్ళు. బట్ మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో మేము పాల్గొని మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ మేము చూస్తున్నాము.
చాలా థ్యాంక్ యూ అత్తయ్య. మీ లైఫ్ ఈ రిటైర్మెంట్ తర్వాత చాలా హ్యాపీగా హెల్తీగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మీ టీచర్స్ అందరూ మా గురించి చెప్తున్నారు, అది చాలా ఆనందం. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. అనంతరము చిన్న మౌనిక గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరు ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. అయితే మేడం గారు సోషల్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇద్దరు పెద్ద బాబునేమో ఎంపీసీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంజనీర్ చేసి సాఫ్ట్వేర్ పంపించారు. చిన్న అబ్బాయిని మాత్రం సైన్స్ గ్రూప్ లో పెట్టారు. అంటే ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ ముగ్గురు ఉన్నారు వీళ్ళ కుటుంబంలో. కాబట్టి ఇప్పుడు మేడం గారు డాక్టర్ మౌనిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకున్నాం మనము. ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. వేదికను అలంకరించిన అందరి పెద్దలకి నమస్కారం. అట్లనే మా అత్తయ్య మామయ్యకి హ్యాపీ రిటైర్మెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు మీతో టైం స్పెండ్ చేశారు. ఇట్స్ అవర్ టైం ఇప్పటి నుంచి. అండ్ అంతే, అంతకుమించి ఏం చెప్పాల్సింది లేదు, అందరు చెప్పేశారు. దట్స్ ఇట్. హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చిన్న స్పీచ్, మీలాగా అందరూ ఇలానే మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. తొందరగా ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఇప్పుడు గౌరవనీయులు మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇవన్నీ మన షెడ్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి పున్న రవీందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి పదవీ విరమణ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిత్రులు అంజయ్య గారు, పదవీ విరమణ పొందుతున్నటువంటి సునంద వెంకటరామరెడ్డి దంపతులు, ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు గోనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సునంద మేడం గారి యొక్క మిత్రులు, వారి యొక్క బంధువులు, నాతో పాటు వచ్చేసినటువంటి నా యొక్క తోటి ఉపాధ్యాయులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క అభినందనలు, నమస్కారాలు. ఇక్కడి పాఠశాల విద్యార్థులకు ఆశీస్సులు. నేను ఈ పాఠశాలకు 2015లో వచ్చా. అప్పటికే సునంద గారు ఇక్కడ సీనియర్ సోషల్ ఉపాధ్యాయురాలు. మరి సునంద గారి గురించి చెప్పాలంటే నా యొక్క 5 సంవత్సరాలలో చాలా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు చెప్పినట్టు ఇప్పుడు ఆమె మంచి బెస్ట్ కౌన్సిలర్. నాకు చేదోడు వాదోడుగా ఉండేది. నా దగ్గర అప్పుడు 500 మంది విద్యార్థులలో ఎప్పుడు ఏదో ఒకటి ఆ యొక్క గోలలు కాకుండా, ఆ యొక్క పరిష్కారం అనేది నా దగ్గరికి రాకుండానే పరిష్కరించేటువంటి వ్యక్తి సునంద గారు. అక్కడక్కడే పిల్లలది ఏమైనా ఉన్నా, అమ్మాయిలది ఏమైనా ఉన్నా అమ్మాయిలతో మాట్లాడి అక్కడే నా దగ్గర మాత్రం ఎప్పుడు కూడా నాకు తర్వాత తెలిసేది. కొన్ని రోజుల తర్వాత ఇట్లా అయింది సార్, ఇట్లా అయితే ఇట్లా చేసింది సార్ అని. వెరీ గుడ్. నాకు ఏమాత్రం తెలియకుండా అటువంటి పరిష్కరించేటువంటి వ్యక్తి సునంద గారు. ఒక లీడర్, లేడీస్లో నేను ఎప్పుడు అనేది లేడీస్ లీడర్ టీచర్ మేడం, మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి తీసుకొచ్చి నాకు చెప్పేది. ఇట్లా ఉన్నాయి మా ప్రాబ్లమ్స్, ఇది సార్, వాటర్ ఇట్లా లేదు, ఈ బాత్రూమ్ ఇట్లా ఉన్నాయి. అవన్నీ కూడా వేరే టీచర్స్ ఎవరు రాకపోయేది. టీచర్ మాత్రం ధైర్యంగా మొత్తం నాకే A to Z చెప్పేది. చాలా చక్కగా వారు చెప్తే అన్నీ కూడా పరిష్కరించుకుంటూ, మరి వారు నాకు ఇంకొక విషయం ఏంటంటే
ఈ సోషల్ టీచర్ అనేది ఒకప్పుడు నాకు చిన్న చూపు, అంటే దాదాపుగా మేము చదువుకున్నప్పుడు కూడా సోషల్ అంటే చాలా తక్కువ. గోపిరెడ్డి గారు చెప్పారు సోషల్ అని. నాకు అనిపించింది ఇప్పుడు సోషల్ చెప్పాలంటే అన్ని సబ్జెక్టులు చెప్పొచ్చు, సోషల్ చెప్పాలని చాలా కష్టం. ఒకసారి గోపిరెడ్డి గారు అండ్ సునంద గారు ఇద్దరు సోషల్ 10th క్లాస్ చెప్పేది. మాకు 3 సెక్షన్లు ఉండే. మరి గోపిరెడ్డి గారు రిటైర్ అయ్యిండ్రు. 3 క్లాసులు చెప్పాలంటే కష్టం, సోషల్ టీచర్ లేడు. నేనేం చేసిందంటే కొన్ని రోజులు కష్టపడతాని 8th, 9th, 10th సోషల్ బుక్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసిన. కానీ ఏది చెప్పినా కానీ సోషల్ తెలుగులో చెప్పొచ్చు, కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా కష్టం సార్. మ్యాథ్స్ చెప్పొచ్చు, సైన్స్ చెప్పొచ్చు, నేను సైన్స్ టీచర్ని, ఏం చెప్పొచ్చు, కానీ సోషల్ చెప్పాలంటే చాలా కష్టం. ఒకసారి మా ప్రైవేట్ స్కూల్లో నేను డీసీపీ సెక్రటరీ ఉన్నప్పుడు ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా ఒకసారి వచ్చినప్పుడు సోషల్ టీచర్ లేరు సార్ మా దగ్గర. సోషల్ చెప్పే వాళ్ళు చాలా కష్టం, అంటే సోషల్ టీచరే లేరు. ఎక్కడి నుంచో వాళ్ళకు ఒకప్పుడు సోషల్ టీచర్ తక్కువ సార్లు ఇచ్చేది ప్రైవేట్ స్కూల్లో, కానీ సోషల్ టీచర్ మ్యాథ్స్ టీచర్ కంటే ఎక్కువ ఇచ్చి సోషల్ టీచర్ని పెట్టుకుంటారు. అంటే ఆ విధమైనటువంటి ఈ సబ్జెక్ట్ సోషల్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ చెప్పాలంటే చాలా కష్టం. మరి మేడం ఎట్లా చెప్తుంది మేడం, ఇంటికి పోయి చాలా కష్టపడి మరి కొన్ని రోజులు కష్టపడవలసి వస్తుంది. ఆమె తెలుగు మీడియం నుంచి తెలుగు మీడియం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం చెప్పాలని చాలా కష్టం. కాబట్టి కొన్ని రోజులు కష్టపడి మరి ఆ మేడం ఎన్ని రోజులు కష్టపడుతుంది. ఒక పీరియడ్ ఒక ఉపాధ్యాయుడు ఒక 45 నిమిషాలు మీకు చెప్పాలంటే మళ్ళీ 45 నిమిషాలు ఆమె గంటన్నర సేపు బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఉపాధ్యాయుడు ఎంత ప్రిపేర్ అయితే ఆ 45 నిమిషాలు మాత్రం మీకు చెప్పగలుగుతాడు. అంటే అంత కష్టం అంట సబ్జెక్ట్ చెప్పడం. మరి అటువంటి ఆ విధంగా కష్టపడి నేను దాదాపు ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా ఫంక్షన్లు పోయినా, కానీ ఈ మధ్య నేను చూస్తున్నా 42 ఏళ్ళు. నేను 35 ఏళ్ళు పనిచేసిన, 35 ఏళ్ళు పనిచేసిన అనుకున్నా. ఇప్పుడు 42 ఏళ్ళు అంటే చాలామంది ఈ మధ్య ఈ కేసీఆర్ కిట్ వల్ల 42 ఏళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఇద్దరిని చూస్తుంటే మా వెంకటరాముడు సార్ మేడం చూస్తుంటే ఇంకా 5 ఏళ్ళు పనిచేస్తారు. ఆ వెంకటరాముడు సార్ అసలు రిటైర్ అయిందా, ఎందుకు రిటైర్ చేశారా అనిపిస్తుంది. మరి ఆ విధంగా మరి దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మానసికంగా చాలా బాగుండు, ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసికంగా వాళ్ళ కుటుంబం అంతా మంచివారు కాబట్టి ఆ విధంగా ఆరోగ్యంగా ఉంటారు. ఒకప్పుడు 58 ఏళ్ళు రిటైర్ అయితే ఆ 59 ఏళ్ళకి ఆయన పెరాలసిస్ వచ్చో లేకుండా ఏదో కట్టలు పట్టుకుని నడిచేది. ఇప్పుడు అటువంటిది లేదు, ఆ విధంగా లేదు పరిస్థితి. ముఖ్యంగా నేను సునంద గారి కుటుంబం వింటే సునంద గారి కుటుంబం మొత్తం కూడా ఉపాధ్యాయులే. వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిందా సునంద మేడం, అంతమంది అట్లా ఉన్నారు కాబట్టి ఆమె ఒక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణతోనే 2 పిల్లల్ని మంచిగా చదివించింది. నేను ఎక్కడే నమ్ముతా, మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులము ఇన్నేళ్ళు పనిచేస్తున్నాం. మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులు అంటే ఈ పిల్లలకు చదువు చెప్తున్నాం, ప్రభుత్వ పిల్లలకు చదువు చెప్తున్నాం, వీళ్ళు మా పిల్లల్ని మేము చదువు చెప్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మన పిల్లల్ని ఈ పిల్లలకు చదువు చెప్తామో మా కన్న పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. అది నేను ఆశించేటువంటి వ్యక్తిని. అందుకనే మా యొక్క ఉపాధ్యాయ పిల్లలందరూ కూడా చాలా గొప్పగా రాణిస్తారు. మరి అదేవిధంగా సునంద మేడం యొక్క పిల్లలు ఇద్దరు కూడా ఆనుముత్యాలు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వారికి ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా చాలా చక్కటి జీవనం, చాలా హ్యాపీగా ఉండాలి. నేను వెంకటరామరెడ్డి గారికి సునంద గారికి ఏం చేస్తుంటే ఇప్పుడు నాకు కోరిక ఏంటంటే వారు లయన్స్ క్లబ్లో ఉన్నారు, ఇంకా చాలా లయన్స్ క్లబ్లో సమాజ సేవ చేయాలి. ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో వారి యొక్క సహాయ సహకారాలు అందించాలి. మరి ఆ విధంగా వాళ్ళు చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అంజయ్య గారికి, అధ్యక్షుల గారికి, మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రిటైర్డ్ జిహెచ్ఎం అలాగే మండల విద్యాధికారి మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాడు సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిహెచ్ఎం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మా మిత్రుడు అంజయ్య సార్ గారికి, అలాగే అది ఈరోజు ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవి విరమణ చెందుతున్నటువంటి తంగెళ్ళ సునంద వెంకటరామరెడ్డి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే
ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వారి స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు సార్. సునంద మేడం గారు ఈ పాఠశాల ప్రమోషన్ మీద వచ్చినప్పుడు అది హెడ్ మాస్టర్గా ఉండి జాయిన్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది సార్. నేను 2009 నుంచి 2015 వరకే అది ఈ పాఠశాలలో అది హెడ్ మాస్టర్గా పనిచేయడం అనేటటువంటి జరిగింది. నేను ఇక వారు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా ఏ విధంగా పనిచేశారు, ఎలా పనిచేశారు అనేటటువంటి ఉపాధ్యాయ మిత్రులు మరియు ఏ విధంగా బోధించారు అనేటటువంటి విషయం గురించి విద్యార్థులు చెప్పడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే అది ఉపాధ్యాయునికి జడ్జెస్ ఎవరంటే విద్యార్థులు కనుక బాగా సాటిస్ఫై అయితే వాళ్ళు ఉపాధ్యాయులు సక్సెస్ అయినట్టుగానే భావించవచ్చు. అదేవిధంగా నేను అది ఎంఈఓగా అది ఉండటం వల్ల అది ఎక్కువ కూడా పాఠశాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేటటువంటి జరిగింది సార్. అప్పుడు అయినప్పటికీ కూడా ఆ 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను వారి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా పాఠశాల సాఫీగా జరిగిపోవడానికి కూడా పాఠశాల విషయాలు చాలా సహకరించడం అనేటటువంటి జరిగింది సార్ వారు. అదేవిధంగా ఇది ఉపాధ్యాయ వృత్తిలో 42 సంవత్సరాలు పనిచేసినారంటే నిజంగా వెరీ గ్రేట్. అంత చిన్నతనం నుంచే ఉపాధ్యాయ వృత్తిగా చేపట్టి దిగ్విజయంగా ఎలాంటి కుటుంబం నడిపించుకుంటూ తమ యొక్క వృత్తికి న్యాయం చేశారు అనేటటువంటి జరిగింది సార్. గౌరవనీయులు పెద్దలు నల్గొండ మున్సిపల్ చైర్మన్ గారు బురి శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డైస్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. ఇది అంతేగా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారిని, మన పిఏ మధుసూదన్ గారిని, నల్గొండ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి గారిని, అలాగే పిఏ బొమ్మల లక్ష్మణ్ గారిని, పిఏ మధుసూదన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పాఠశాల పూర్వ అధ్యాపక బృందం సునంద మేడం గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. మనందరం చప్పట్లతో అభినందిస్తాం గట్టిగా. కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి ఆ కళాశాలను ఎంతో అభివృద్ధి పరిచి అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖ విద్యావేత్త నల్లగొండలో సుపరిచితులు అయినటువంటి శ్రీ కోట విద్యార్థుల అభ్యున్నతి కోసం మీరు డొనేట్ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఐ విష్ యు ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ రిటైర్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
గోనారెడ్డి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, అదేవిధంగా జేఎల్సీ అండ్ ప్రిన్సిపల్స్. మా మేనత్ అయినప్పటికీ మా ఊర్లో నాకు 5th క్లాస్లో టీచర్ కూడా పనిచేసారు. 5th క్లాస్లో టీచర్ పనిచేసారు. ఇక్కడ మేడమ్స్ ఇద్దరు మాట్లాడినప్పుడు చెప్పినారు మా అత్తగారి గురించి, క్రమశిక్షణ, చాలా స్ట్రిక్ట్గా డ్యూటీ పంక్చువాలిటీ ఉంటుందని తెలియజేశారు. అది మీ అందరు తెలిసిందే. నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా మేడం సునంద గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను 7th క్లాస్ మా ఊళ్ళోనే డిప్రెషన్లో వచ్చి అక్కడే పనిచేసేది. మా చెల్లె, మా తమ్ముడు, మేమందరం కూడా ఆమె చేయబట్టుకొని బడికి పోయేవాళ్ళం. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మా ఏరియాలో మొట్టమొదటి గవర్నమెంట్ మహిళా ఉపాధ్యాయురాలు. 7th క్లాస్ వరకు స్వగ్రామంలోనే చదివి 8th, 9th, 10th ప్రతిరోజు 5 కిలోమీటర్లు వర్షం వస్తే వర్షంలో తడుచుకుంటూ ఎండలో నడుచుకుంటూ మా గ్రామం నుంచి సమీపంలో ఉన్నటువంటి నూతనకల్ హై స్కూల్కు ఉదయం 5 కిలోమీటర్లు నడిచిపోయింది, సాయంత్రం 5 కిలోమీటర్ల స్కూల్ నుంచి నడుచుకుంటూ వచ్చి కష్టపడి చదువుకొని ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఆ తర్వాత వెంటనే ఒక 2-3 నెలలు కూడా గ్యాప్ లేకుండా టీటీసీ చేయడం, టీటీసీ చేసిన వెంటనే టీచర్ పోస్టులు పడటం, వెంటనే జాబ్ రావటం. ఆమెకు ఈ రోజుతోనే 61 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కానీ ఆమె జీవితంలో 55 సంవత్సరాలు పాఠశాలలోనే గడిపింది. పుట్టిన తర్వాత 6వ సంవత్సరంలో పాఠశాలలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు నుంచి తన పూర్తి జీవితాన్ని పాఠశాల విద్యకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా సేవ చేసిందో అదేవిధంగా పాతలపాలలో మా కుటుంబానికి కూడా అంతే గౌరవంగా ఇచ్చి ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా కుటుంబాల్లోని 2 కొడుకులకు మా మామయ్య కూడా అదేవిధంగా చూసుకుంటూ కుటుంబాన్ని సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటూ కొడుకులు ఉన్నత విద్యావంతులు చేసి మంచి సంబంధాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి మనవళ్ళు మనవరాళ్లతోని ఇవాళ ప్రశాంతంగా ఉద్యోగ విరమణ పొందుతూ 61 సంవత్సరం తర్వాత ఇంట్లో తన సొంత సమయాన్ని గడపడానికి సమయాన్ని కేటాయించే అవకాశం వచ్చింది. కాబట్టి రేపటి నుంచి మా సునందక్కగా ఫ్రీగా మనవాళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ వారి బంధువు మరియు నల్లగొండ జిల్లా ఎస్ఎల్బిసి సాధనకు ఆ రోజుల్లో విశేషంగా కృషి చేసిన అడ్వకేట్ తేరా నరసింహారెడ్డి గారిని వేదికపై వచ్చేసి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వీరు జలసాధన సమితి ఉద్యమంలో ఆ రోజుల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. కానీ అప్పుడు సార్ కొద్దిగా పక్కగా ఉండే ఇప్పుడు కొద్దిగా లావైండు. నాకు అప్పటి నుంచి పరిచయం సారు. రండి సార్. తెలంగాణ ఉద్యమం మొత్తం. సభకు నమస్కారం. మీరందరూ కూడా కాలాతీతం అయిపోయింది, ఇంకెంతసేపు ఈ మీటింగ్ నడుస్తున్న ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. అందుకే నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటేంటంటే చాలా యంగ్ ఏజ్లో చాలా చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి సుమారు 42 సంవత్సరాలు 42 లాంగ్ ఇయర్స్ ఒకటే ప్రొఫెషన్లో టీచర్ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా ఇంతమంది చెప్పారు. ఆవిడ ప్రొఫెషన్లో ఎంత టాలెంటెడ్గా ఎంతమంది స్కిల్స్తోని ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారనేది ఇంతమంది చెప్పారు. ఇప్పటి నుంచి రిటైర్ అయిన తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని, వారి ఆరోగ్యాలతోనే వాళ్ళ మనవలతోని మనవరాళ్ళతోని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ ఇప్పుడు సార్ వారి బంధువు పాల్వాయి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ అనంతరము మన పిడి విజయ్ కుమార్ సార్ సిద్ధంగా ఉండాలి. వారు కూడా ప్రసంగించాల్సి ఉంది. వారి రిటైర్మెంట్ కూడా ఈ రోజు ఉంది కాబట్టి వారు కూడా ప్రసంగించాల్సి ఉంది. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను.
పదవీ విరమణ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి కట్టంగూరు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబడి అంజయ్య గారు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోనారెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ సిఇఓ నల్గొండ, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలుడు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రియమైనటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. మరి ఈరోజు సన్మాన గ్రహీత తంగెళ్ళ సునంద గారు 42 సంవత్సరాలుగా తన యొక్క వృత్తిని ఒక పవిత్రమైనదిగా భావించి ఆ వృత్తికే అంకితమై నిరంతరం తను విద్యార్థులకు చేసినటువంటి సేవలకి గుర్తు ఏమిటంటే ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క ఆదరాభిమానాలే. మరి విద్యార్థులతోటి కాకుండా అంతే చనువుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కలీగ్స్తో, వాళ్ళ సహ ఉపాధ్యాయులతో కూడా అలాగే ఉన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రేమానురాగాలను బట్టి తెలుస్తూ ఉంది. మరి ఇక సునంద గారి గురించి చెప్పాలి అని అంటే ఆమె మొదట ఒక మంచి గృహిణి, తన కుటుంబాన్ని ఒక సుఖవంతమైనటువంటి జీవన మార్గాన్ని పొందుతూ మంచి సుఖవంతమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబము ఒక చక్కటి కుటుంబంగా ఉండడానికి కారణం వారిని మనం గుర్తించవచ్చు. ఇక రెండవది ఆమె ఒక మంచి తల్లి. ఎందుకనంటే తల్లిగా కూడా ఆమె పాత్ర తనకున్నటువంటి 2 కుమారులను కూడా ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళి మంచి చదువులలో మేటిగా ఉండేటట్లు చూసి వాళ్ళను మంచి భవిష్యత్తును అందించినటువంటి ఆమె ఒక మంచి తల్లిగా కూడా మనం గుర్తించవచ్చు. ఒక మంచి ఉపాధ్యాయురాలు, ఆ విషయం మీ ద్వారా మేము చూస్తూనే ఉన్నాము. కాబట్టి అన్ని రకాలుగా తన యొక్క జీవన విధానంలో 42 సంవత్సరాలు ఒక సక్సెస్ఫుల్ టీచర్గా మంచిని సాధించారని చెప్పవచ్చు. మరి అంతేకాకుండా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా వెళ్తూ కూడా మీకు ఒక మంచినీటి ప్లాంట్ను అందించారు వాళ్ళు. మీరు సునంద టీచర్ రేపటి నుండి బడికి రాకున్నా మీరు మంచినీళ్ళు తాగుతున్నప్పుడల్లా ఆ సునంద టీచర్ మీకు మళ్ళీ గుర్తొస్తూనే ఉంటుంది. ఒక మంచి డొనేషన్, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రకంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి వారికి భగవంతుడు కూడా భావి జీవితంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వాళ్ళ యొక్క మనవరాలతో పిల్లలతో సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేడంతో పాటు పదవి విరమణ పొందుతున్న వీరిద్దరు అన్న చెల్లె అనుకుంటారు, అవి ఇప్పుడు కవల పిల్లలు అనుకుంటారు. కాబట్టి సారు విజయ్ కుమార్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నన్ను మాత్రం మేడం తమ్ముడు అంటది, నాతో రోజు పోట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు. వ్యక్తి కలిసిపోతు ఒక్కో టైగర్ ఒక్కో సభాధ్యక్షులు, పాఠశాల హెడ్ మాస్టర్ గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, మరియు ఈరోజు పదవీ రమణ పొందుతున్న మా సోదరి, మా ఇద్దరిని ట్విన్స్ అంటారు, స్కూల్లో కవల పిల్లలు అంటారు, మా సోదరి సునంద గారు, మరి కింద ఉన్న ఉపాధ్యాయ బృందం, మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరికీ, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఇద్దరం ఈరోజు రిటైర్మెంట్, కాకపోతే ఇద్దరిది ఒకరోజు ఉండొద్దని నేను మొన్న చేసుకున్న ప్రోగ్రాం, నా ప్రోగ్రాం మొన్న అయిపోయింది, ఈరోజు మేడం గారిది పెట్టుకున్నాం. మేడం గారి గురించి అందరూ చెప్పారు. ఇక చెప్పాలంటే చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే వ్యక్తి.
నేను గమనించింది, దాదాపు పాఠశాలలో విద్యార్థులు గమనించింది, అందరు గమనించింది ఏంటంటే దాదాపుగా నేను ఎప్పుడూ పాఠశాలకి లేట్ రాలే. ఈ వారం నుంచే లేట్ వచ్చిన, ఎట్లాగూ నా పని అయిపోయింది కదా అని. కానీ మేడం గారు ఈ వారంలో కూడా వచ్చారు కరెక్ట్ టయానికి. ఏనాడు కూడా మేడం గారు పాఠశాలకి ప్రేయర్కి ఆబ్సెంట్ కాలే. ఇక్కడ ఉన్న మహిళా ఉపాధ్యాయులు కూడా దాదాపుగా ఎప్పుడు ఆబ్సెంట్ కాలే. ఇక మేమే అడపా కొన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యేది, కానీ మేడం గారు అయితే మరి సార్ కార్లో తీసుకొచ్చేది, ఒక్కోసారి బస్కి వచ్చేది, ఏదేమైనా కూడా ప్రేయర్కి కంపల్సరీ వచ్చేది అన్నమాట. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నాకు వెనకటి నుంచి తెలుసు. వాళ్ళ అల్లుడు సురేందర్ రెడ్డి గారు పీడీ గారు ఇంతకుముందు, ఆ జితేందర్ రెడ్డి గారు కూడా తెలుసు, బాగా మర్చిపోయారు. సురేందర్ రెడ్డి గారు బాగా తెలుసు. వాళ్ళకన్నా ముందులో వాళ్ళ నాన్నగారు కూడా నాకు తెలుసు. సురేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గారు కూడా ఎన్నో ఒకసారి మేము ఏదో క్యాంపులోనో ఎన్నో నాకు పరిచయం అయ్యారు. ఎప్పుడు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పటి నుంచో తెలుసు. మరి మేడం గారి గురించి ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే గొప్ప టీచరు. 10th క్లాస్లో ఇప్పుడు తగ్గిరు, కానీ 2-3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉండేది. అయినా కూడా ఎవరిని వదలపోయేది మేడం. చదువుకుంటే చాలా ఖచ్చితంగా నిలబెట్టి చదివించి వర్క్ చేయించేవారు. పిల్లల పట్ల మరి వృత్తి పట్ల అంత అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఇన్నాళ్ళు పని చేయగలిగారు. అందరి ఆదరాభిమానాలు పొందారు. మేడం గారు, ఇంతకాలం నేను మీ గురించి ఏమీ చెప్పలేను. మళ్ళా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మీ తర్వాత జీవితం ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి, ఇంకా లేదు కదా నాకు అవకాశం సార్, మన రాదు కదా ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి, మరియు నిన్న ప్రోగ్రాంలో కొద్దిగా నేను ఏం మాట్లాడలేకపోయినా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పుడున్న ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా గౌరవించేవారు. మరీ ముఖ్యంగా మా రవీందర్ సార్ నన్ను శాలి గౌరవం నుంచి, నిన్న చెప్పలేకపోయినా సార్ గురించి, శాలి గౌరవం నుంచి నువ్వు రావాలి అని, ఖచ్చితంగా రావాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు. సార్తో పాటు కొద్ది కాలం పనిచేసిన సార్ టైంలోనే రాష్ట్ర స్థాయి క్రీడలు ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేసినాం, కానీ అనుకోకుండా కరోనా వచ్చి స్కూల్ గేమ్ ఫెడరేషన్ బంద్ అయింది. లేకుంటే సార్ టైంలో ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించేవాళ్ళం, అంతే కదా సార్. కానీ కరోనా వల్ల బంద్ అయిపోయింది. సార్ కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చాడు గేమ్స్ విషయంలో. సార్ కూడా వచ్చి చూశాడు ఈవినింగ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే, కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుంటే, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మాతో పాటు 5:30-6 దాకా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంత బాగా ప్రోత్సహించేవారు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి యాక్సిడెంట్ అయినప్పుడు నా పరిస్థితిని చూసి మరి అంజయ్ గారు, మా హెడ్ మాస్టర్ గారు, నాకు ఎప్పటి నుంచో పరిచయం. శాలి గౌరవంలో చేసేటప్పుడు మా ఈ సార్ మాకు ఎంఈఓ కూడా ఉన్నాడు. ఎంఈఓగా సార్ నాకు చాలా సందర్భాల్లో మరి నా ఇబ్బందిని కనిపెట్టి కొద్దిగా నాకు కొన్ని అవకాశాలు ఇచ్చిండు, రిలాక్సేషన్ చేసింది కొద్దిగా. దానికి అందుకే నేను ఈ 2 సంవత్సరాలు కూడా హ్యాపీగా బల్లో చేయగలిగిన, 2 సంవత్సరాలు కూడా ఫ్రీగా వచ్చిన అనమాట బడికి. దానికి కూడా సార్ గారికి, మన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా చంద్రయ్య సార్ రాలేయాల, మా చంద్రయ్య గారు మరి ఈ 2 సంవత్సరాలు నా పనిలో ఎక్కువ భాగం చంద్రయ్య సారే చేసిండు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకొని మంచి విలువలతో ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ, మరి సునంద మేడం గారికి, మా సిస్టర్ గారికి మరొకసారి పదవీ రమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సునంద మేడం గారికి అలాగే విజయ్ సార్కి ప్రధానోపాధ్యాయులు గారిచే
సన్మాన కార్యక్రమం ఉంటుంది. చిరు సన్మానం, ఇద్దరు ఒకేసారి రిటైర్ అవుతారు కాబట్టి పెద్దలు గోనారెడ్డి సార్ సమక్షంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతాం. అన్నా చెల్లెల అనుబంధం, గట్టిగా చప్పట్లు కొట్టారు. జన్మ జన్మలకు వీడని బంధం, అన్నా చెల్లెల అనుబంధం. గట్టిగా చప్పట్లు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అద్భుతమైన ఘట్టము. 41 సంవత్సరాల 5 నెలల సుదీర్ఘ సర్వీస్ అనంతరం ఈరోజు తన సర్వీస్లో చివరి సంతకం పెడుతున్న సునంద మేడం గారు. గట్టిగా చప్పట్లు. అద్భుతమైన ఘట్టం ఇది. ఒక ఉద్యోగికి పదవి విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగంలో చేరిన రోజే పదవి విరమణ ఉంటుంది. ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈరోజు చివరి సంతకం పెడుతున్న పిడి విజయ్ కుమార్ గారు. గట్టిగా చెప్పట్లు. పిల్లల డ్యాన్సులు ఉన్నాయి. తర్వాత విద్యార్థులచే మేడం గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇంకా గంటసే ప్రోగ్రామ్ ఉంది. తొందరపడొద్దు, ఇంటికి పోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు మన కార్యక్రమంలో మేడం గారి సారు వెంకటరామరెడ్డి గారు ప్రసంగిస్తారు. నా అర్ధాంగి యొక్క సిఇఓ గారు మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయుల సోదరుమణులకు మరి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి విచ్చేసినటువంటి అందరికీ మరి ఉపాధ్యాయులు అయితేంది, హెడ్ మాస్టర్లు అయితేంది, మిగతా సోదరిమణులు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి కాలాతీతం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, వారికి కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా ఇప్పటిదాకా మీరు ఇంత ఓపికతో కూర్చున్నందుకు మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి నేను నిజంగా చాలా అదృష్టవంతుని. మీరు నమ్ముతారో నమ్మరో, నా పెళ్లి అయినాటికి మీ సునంద టీచరు ప్రభుత్వ ఉద్యోగి, నేను ఉద్యోగిని కాదు. నగ్న సత్యం. మీకు తెలుసా తెలియదు నిజం. నేను ఉద్యోగిని కాదు, నా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అంటే ఆమె తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ, వారు చెప్పినది క్రమశిక్షణతో ఉండి నన్ను వివాహం ఆడింది. ఈ రోజులు ఎవరైనా చేసుకుంటారా? మీరు కాబోయే మీ వరునికి మీ ఉద్యోగులు అయితే పెళ్లి చేసుకుంటారా? మీరు చేసుకోరు కదా.
అంటే తను చాలా డిసిప్లిన్, పెద్దలకు గౌరవించేటువంటి వ్యక్తి. కాబట్టి వారికి మీ తరపున ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించాల్సిగా కోరుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, నేను మా పిల్లలకు చేసింది ఏమీ లేదు, కానీ ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ నాకు గౌరవిస్తూ నా పిల్లలకు విద్యాభ్యాసాన్ని పొద్దున్నేసే వాళ్లకు మంచి ఆహారాన్ని తినిపిస్తూ మా ఇద్దరి కుమారుని మంచి ప్రయోజనంగా తీర్చినటువంటి ధీరశాలి మా సునంద మేడం. అదేవిధంగా మరి మీరు అందరూ అనుకుంటారు నాకు ఇద్దరు కొడుకులు కాదు, ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే హిందూ అండ్ మౌనిక. మేమిద్దరం చాలా అదృష్టవంతులం వాళ్ళు దొరకటం. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏది ఉన్నా అత్తయ్య మామయ్య అనేటువంటి కాకుండా ఒక తల్లికి తండ్రికి ఏ రకంగా గౌరవం ఇచ్చారో, ఏదైనా బాధ వస్తే అటువంటి చెప్పుకునేటువంటి సందర్భాలు కూడా మాతోటే షేర్ చేసుకున్నారు. మరి మేము దేవునికి రుణపడి ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మీరు కూడా ఎంతో ప్రయోజకులై మరి మా మేడం కూడా ఈ పాఠశాలకి ఇంత చక్కటి మరి అందరితోటి మన్ననలు పొంది, ఇక్కడ పనిచేసిన వాళ్ళతో కూడా చక్కటి మన్ననలు పొంది, ఒకటేంటంటే ఆమె కాంప్రమైజ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాదు, తను అనుకున్నది కంపల్సరీ చేస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, నా వృత్తి ఏమో వార్డెన్ ఉద్యోగం, వారిదేమో ఉపాధ్యాయుల ఉద్యోగం. నాతో ఊకే గడవ పడేది, వార్డెన్లో ఎవరు డ్యూటీ పోగా నువ్వు ఎందుకు పోతావు అంటది. నేను ఉల్టా ప్రశ్న వేసేది, మరి పంతులు కూడా అందుకు ఓరుగా టైంకు నువ్వెందుకు పోతున్నావు అని మా ఇద్దరికి కొద్దిగా ఒక్కొక్కసారి అప్పుడు ఘర్షణ పడేది. అంటే ఘర్షణ అంటే మరీ సీరియస్ కాదు, అంటే ఒక డ్యూటీకి తను చాలా సిస్టమేటిక్ గా ప్రేయర్ కు ముందు కంపల్సరీ ఉండాలి, ఆ ఉపాధ్యాయ వృత్తికి అనేది న్యాయం చేయాలనేటువంటి నిష్ట గల వ్యక్తి మా సునంద. కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పటి వరకు చూపించినటువంటి ఇక్కడ ఉపాధ్యాయులకు, ఇక్కడ నిర్వాహకులకు, మరి మీ అందరికీ కూడా ఇచ్చేసినటువంటి మా బంధువులు ఇక్కడికి వచ్చేసారు. మా బావమర్దిన తంగెళ్ళ దామోరెడ్డి, పెద్ద బావమర్ది, వారి కుమారుడు సురేందర్ రెడ్డి వచ్చాడు, జితేంద్ర రెడ్డి వచ్చాడు, మరి అదేవిధంగా వారి కూతురు రమ కూడా వచ్చేది, మా అక్కయ్య కూడా వచ్చేది, వారి అదేవిధంగా జితేంద్ర రెడ్డి మిస్సెస్ రమణి కూడా వచ్చేది, మా చిన్న బావమర్ది. అదేవిధంగా మా అన్నయ్య కొండలరెడ్డి, ఇది దీడా మా అన్నయ్య కొండలరెడ్డి, మా ఊరి గారు కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మా చిన్న బావ గారు లక్ష్మారెడ్డి రిటైర్డ్ టీచర్, మా చెల్లె సునీత కూడా వచ్చేది. మరి అదేవిధంగా మా నాకు బిడ్డ లాంటి కోడలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు వాళ్ళు పరిచయం చేసుకోలేదు, ఒకటి ఉపన్యాసాలు ఇచ్చిపోయారు తప్ప మీకు వారి బంధుత్వం మాకు ఎలా ఉందో అడ్వకేట్ నరసింహారెడ్డి గారు మా పెద్ద కోడలి యొక్క తండ్రి, అదేవిధంగా లలిత కుమార్ మా అక్కయ్య గారు వారి తల్లి ఇక్కడికి కూడా ఇచ్చేశారు. మరి ఇంత గౌరవాన్ని మాకు ఇచ్చి ఇంత చక్కగా సన్మానం చేసినటువంటి మరి ఒకసారి నిర్వాహకులకు ఎల్లవేళలా మేము గుర్తుంచుకుంటాము. మీ యొక్క ప్రేమ అనుమానాన్ని ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మర్చిపోలేమని తెలియజేస్తూ, మరింత చక్కటి అదేవిధంగా సోదరుమణులు కూడా మాకు ఇప్పటిదాకా అది చక్కగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ సోదరుమణులకు కూడా. అదేవిధంగా విద్యార్థి కూడా మరొకసారి మరి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. క్రమశిక్షణకు, పట్టుదలకు, ఏదైనా కార్యక్రమం ఇస్తే దాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి పట్టుదలకు మారు పేరు మా కటంగూరు పిల్లలు. అవునా? గట్టిగా చప్పట్లు. సార్ ఇప్పుడు మేడం వారి పెద్ద బాబు ఓం ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ, తర్వాత సునంద మేడం గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత విద్యార్థులచే వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. హలో, సభకు నమస్కారం. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ సభాధ్యక్షులు అంబటి అంజయ్ గారు అండ్ గోన గన్నారెడ్డి గారు ముఖ్య అతిథికి ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చిన అందరి బంధుమిత్రులకి అండ్ మా అమ్మగారు సహా ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా, అందరు ఇంగ్లీష్ మీడియం కదా. సో నేను కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడితే ఫీల్ కావద్దు, అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారి గురించి చెప్పాలి అంటే ఐ థింక్ అందరు చెప్పేశారు ఇక్కడ క్రమశిక్షణ అని చెప్పేసి. సో క్రమశిక్షణతో పాటు ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దృఢ సంకల్పం. ఏదైనా పని అనుకుంటే ఆ పనిని కంప్లీట్ చేసేంత వరకు. సో అది ఇక్కడ అందరు పిల్లలు నేర్చుకోవాల్సింది. ఆ దృఢ సంకల్పం అనేది ఉంటే మీరు లైఫ్ లో ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రతి ఒక్క టీచర్ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మేము ఎంత ప్రయోజకులం కావాలి, వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి అని చెప్పేసి. సో మా అమ్మగారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సోషల్ స్కిల్స్ తో పాటు కౌన్సిలింగ్, కెరీర్ కౌన్సిలింగ్, ఇందాక చాలా మంది టీచర్స్ చెప్పారు ఏంటి కౌన్సిలింగ్ చేస్తారు అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి నుంచి మీరు నేర్చుకోవాల్సింది అది. అండ్ వారు 5 దశాబ్దాలుగా 42 సంవత్సరాల నుంచి ఎంతో మంది వేల మంది విద్యార్థులకి నేర్పించింది అది. సో మీరు కూడా అదే నేర్చుకుంటున్నారు. అండ్ ఐ కెన్ సీ దట్ యాక్చువల్ మీ అందరిలో నాకు అది కనిపిస్తుంది. మీరేంటి నేర్చుకొని చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పేసి. సో అది కంపల్సరీ నేర్చుకోండి. అండ్ వాళ్ళు 5 దశాబ్దాలుగా ఎంతో మంది వేల మంది విద్యార్థులకి చాలా ప్రయోజకుల్ని చేశారు. నేను ఎంతో మంది దగ్గర ఏంటి మా అమ్మగారికి వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, టీచర్ నేను ఇక్కడ ఉన్నాను, టీచర్ నేను ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాను, మీరు నాకు చాలా మంచిగా చెప్పారు అని చెప్పేసి. అలా చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది ఏంటి టీచర్స్ కొంతమందికి నచ్చుతారు, కొంతమంది నచ్చరు. బట్ నచ్చే టీచర్స్, మంచిగా చెప్పే టీచర్స్ ఉంటే పిల్లలు వదులుకోరు. సో మీరు కూడా అలానే మీ టీచర్స్ అందరికీ రెగ్యులర్ గా ఏంటి వాళ్ళు చెప్పేది వింటూ చాలా గొప్ప ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే టీచర్ అనే ప్రొఫెషన్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ వేర్ దెర్ ఇస్ నో రిటైర్మెంట్. టీచర్లకి రిటైర్మెంట్ అనేది ఉండదు. టీచర్లు అంటే ఏంటి, వాళ్ళు లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటారు అనమాట, నేర్చుకుంటారు. సో మా అమ్మగారు 5 దశాబ్దాలుగా చెప్తున్నారు. అండ్ 5 జనరేషన్స్ కి, 5 డిఫరెంట్ జనరేషన్స్ కి ఇప్పుడు వాళ్ళు టీచ్ చేసిన ఫస్ట్ స్టూడెంట్ ఆల్రెడీ ఇప్పుడు 60 సంవత్సరాలు. సో అంత పెద్ద స్టూడెంట్స్ కూడా టీచ్ చేశారనమాట. సో ఏంటి అంతమంది ప్రయోజనం చేశారు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అమ్మగారికి ఎన్ని సేవలు అందించినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ వాళ్ళు ఇక్కడ టీచర్స్ ఇక్కడ స్టూడెంట్స్ కే కాదు, మా ఇంట్లో కూడా మాకు కూడా టీచరే అనమాట. సో మిమ్మల్ని చెప్తే వినకపోతే ఎలా కొట్టేవాళ్ళం, మమ్మల్ని కూడా అలానే కొట్టేవాళ్ళు. సో అలా కొట్టారు కాబట్టి మేబీ మేము ఇలా ప్రయోజకులం అయ్యామేమో. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పినట్టు టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. టీచర్లు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ టీచర్సే. సో మా అమ్మగారు ఇప్పుడు రిటైర్ అయినా కానీ, అఫీషియల్ గా రిటైర్ అయినా కానీ స్టిల్ వాళ్ళు మా పిల్లలకి ఇలానే సోషల్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి. అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ లాంగర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇంతసేపు చాలా ప్రశాంతంగా కూర్చొని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సన్మాన గ్రహీత ఈరోజు కార్యక్రమము యొక్క సన్మానం పొందిన గౌరవనీయులు పెద్దలు శ్రీమతి తంగెళ్ళ సునీత మేడం గారిని మాట్లాడాల్సిందిగా, వారి అనుభవాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సునంద మేడం, సారీ పోతే నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతా. మీ ఇష్టం, మరి మాట్లాడాలా వద్దా? ఓకే. గౌరవనీయులైన సభాధ్యక్షులు, నా సోదరీమణులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గోనారెడ్డి సార్, మా అన్నయ్య, మా వదిన గారు, మా అన్నయ్య పిల్లలు, నా బంధువర్గం అందరూ కూడా ఇక్కడికి మ్యాక్సిమం పిలిచాము. నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవడు, మనవరాళ్ళు, తర్వాత విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనాలు. ముఖ్యంగా ఇంత చెప్పారు కానీ నా జర్నీ ఏంది అని అంటే, నేను ఒక పల్లెటూరు నుండి వచ్చిన దాన్ని, పల్లెటూరులో చదువుకున్న దాన్ని. సిటీలో చదివినామని ఏం కాదు, నేను పల్లెటూరులో పాతర్లపాడు విలేజ్లో చదువుకున్న దాన్ని. ఆ పాతర్లపాడు విలేజ్లో మాది రైతు కుటుంబం. మా నాన్నగారు, మా అమ్మగారు వ్యవసాయం చేస్తారు. నేను చదువుకునే స్థాయికి వచ్చే వరకే మా ఇంట్లో మా అన్నగారు దామోదర్ రెడ్డి గారు పిఈటి, అప్పటికే ఆయన జాబ్ చేస్తూ ఉండేవాడు. మా చిన్నన్నయ్య వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మా వదిన గారు లక్ష్మి గారు, చిన్నొదిన గారు నాగలక్ష్మి గారు, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో చదువుకోవాలి నువ్వు. నేను ఇంట్లో చిన్నదాన్ని, మా ఇంట్లో 2 అన్నయ్యలు 3 అక్కల తర్వాత లాస్ట్ నేను.
చదువుకోవాలని వాళ్ళు ప్రోత్సహించడం వల్ల, మా అన్నగారు లేక ప్రోత్సాహం వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నా. వాళ్ళే గనక లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడేదాన్ని కాదు, నేను అసలు ఉద్యోగంలోకి వచ్చేదాన్నే కాదు. ఈ క్రెడిట్ అంతా కూడా మా అన్నగారిది. ఇంకొకటి ఏంటంటే నాకు సంబంధం సెటిల్ చేసింది కూడా మా అన్నగారే. వెంకటరామరెడ్డి సార్ తోటి సంబంధం సెటిల్ చేసింది కూడా మా అన్నగారే. అంటే నా వెనకాల ఉండి నడిపించింది మొత్తం కూడా మా అన్నగారు, మా వదిన గారులే. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ ఊర్లో, ఆ పాతలపాడు విలేజ్లో ఇంటింటికి ఉద్యోగస్తులే ఉన్నారు. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి ఆ విలేజ్ తీరా లేకపోతే ఆ ఊరి యొక్క నీరు తీరా సిఐలు, ఎస్ఐలు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు ఆ విలేజ్లో. నిజంగా ఆ ఊరిని మర్చిపోనీయకుండా ఉండేటటువంటి విలేజ్ ఆ పాతలపాడు విలేజ్, నా పుట్టిన ఊరు. మాకిద్దరు సంతానం, ఓం ప్రకాష్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, ఇద్దరు కొడుకులు నాకు. అందరు చెప్పారు. ఆ ఇద్దరికి మా పెద్దబాబు సాఫ్ట్వేర్లో యుఎస్లో స్థిరపడిపోయిండు, చిన్నబాబు హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడిండు. ఇద్దరు కోడళ్ళు బంగారం లాంటి కోడళ్ళు నాకు. వాళ్ళు ఫ్యామిలీకి విలువ ఇచ్చే పిల్లలు ఇద్దరు. విలువలకు విలువలే అసలు వాళ్ళు చెప్పేటటువంటి మంచి అమ్మాయిలు. ఇక నాకేం కావాలి అంతకంటే, మా కోడళ్ళు అంత మంచిగా దొరికిన తర్వాత ఇక నాకు ఏం అక్కర్లేదు. అంత మంచి అమ్మాయిలు నా ఇంటికి రావటము ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదమే అనుకుంటా నేను. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా స్టాఫ్. నిజంగా నా స్టాఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా చాలా యూనిటీగా ఉండి చాలా వర్క్ మైండెడ్, లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా కష్టపడే తత్వం ఉన్న టీచర్స్ వచ్చారు మీకు ఇక్కడికి. మీరు వారి నుంచి మీకు కావాల్సింది మొత్తం కూడా మీరు తీసేసుకుంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు. మా అన్నయ్య కొడుకులు సురేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నేను జాబ్ చేసినప్పుడు మా ఊర్లో మా కోడలు రమ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, 5th క్లాసు. నేను 5th చెప్పినప్పుడు ఆమె 5th క్లాస్ చదువుతుంది, నేను టీచర్గా పోయినప్పుడు. మా అల్లుళ్ళు ఇద్దరు, సురేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వాసుదేవరెడ్డి 2nd క్లాసు మావోడు వాసుదేవరెడ్డి, మా చిన్నన్నయ్య కొడుకు. అట్లా వాళ్ళు ఒక క్రమశిక్షణ తోటి మా ఫ్యామిలీ అంతా ఈ స్టేజ్కి రావటం అనేది జరిగింది. ఇక మా సార్ తోడ మా బావగారు, మా తోటి కోడలు, మా అన్నయ్య లక్ష్మారెడ్డి అన్నయ్య, మా ఆడపడుచు సునీత, అందరం కూడా ఒక ఫ్యామిలీ మాదిరిగా చాలా కలిసిమెలిసి ఉండే తత్వం మాలో ఉంది. ఎక్కడ ఏది జరిగినా కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం మేము. ఇది చాలా ముఖ్యమైనది. టీచర్ జాబ్ అంటే అందరికీ టీచర్ జాబులు రావు. అది ఏదో అదృష్టం ఉంటేనే ఇంతమందికి విద్యాబోధన చేసేటటువంటి అవకాశం వస్తుంది టీచర్ జాబ్. టీచర్ జాబ్ అంటే గౌరవప్రదమైన వృత్తి. ఇది మామూలు కాదు. టీచర్ అంటే ఏందిరా టీచరేనా, ఏం చెప్తున్నారులే ఏందిరా అని అంటారు. అది కాదు, గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఈ వృత్తి అందరికీ కూడా రాదు, కానీ ఈ వృత్తిలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు ఎంత చేతకాకపోయినా, స్కూల్కి వచ్చినాక చేతకాకపోతే క్లాస్ పై పిల్లల దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా పిల్లలలో లీనమైపోయేదాన్ని. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే స్కూల్ గురించి, ఏ క్లాస్కు ఏ లెసన్ చెప్పాలనే ఆలోచనతో నేను ఇక్కడ దాకా వచ్చేది. గేట్ దాటంగానే మళ్ళీ నా కుటుంబం గురించి నేను ఆలోచన చేసే 2 ఇల్లు పడి. నాకు 6 సంవత్సరాలప్పుడు నేను స్కూల్ పోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అల్లుడు చెప్పిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా బడి పిల్లలు అంతే. ఇక రెండోది లేదు నాకు వెనకాల తిరిగి చూస్తే. ఆ విధంగా విద్యార్థులలో నేను మంచి పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎవరు అయినా అయోధ్య రెడ్డి,
సారు అయోధ్య రెడ్డి నేను చెప్పిన శిష్యుడు. పిఆర్ఓ పబ్లిక్ ప్రెస్ రిపోర్టర్ అయోధ్య రెడ్డి కూడా నేను చెప్పిన నా శిష్యుడు ఆయన. అంత పెద్ద పొజిషన్లోకి వచ్చారు నా శిష్యులు. ఇంజనీర్లు, డాక్టర్స్, టీచర్స్ ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు పిల్లలు. ఇక గురువుకు అంతకంటే ఇక ఏం కావాలి? గురువు ఏం ఆశిస్తాడు? గురువుని మించిన శిష్యుడు అయితేనే ఆ గురువుకు సంతోషం. అదే మెయిన్గా పిల్లలలో క్రమశిక్షణ అనేది ముఖ్యం. క్రమశిక్షణ లేకపోతే మీరేది సాధించలేరు. క్రమశిక్షణ తోటి ఎంతైనా మనం సాధించగలం. టీచర్స్ మీకు రోల్ మోడల్. టీచర్ అని మీరు ప్రతిదీ కూడా మీరు గమనిస్తారు. టీచర్ ఇవాళ మీరు ఈ చీర కట్టుకొచ్చిరు, టీచర్ ఇవాళ మీరు ఇట్లా వచ్చిరు, ఇదన్నీ ప్రతిరోజు కూడా టీచర్ అనేసే ప్రశ్నలే మీరు. అంటే ఏ టీచర్ ఎట్లుంటుంది ఏంది అనేది అన్నీ గమనిస్తారు. మీరు గమనించారని మేము అనుకోం. అందుకనే మీరు బాగా కష్టపడండి, మంచి పొజిషన్కి రండి. మీరు కూడా మీ తల్లిదండ్రులకి మంచి పేరు అనేది తీసుకురండి. అప్పుడే మీరు మంచి విద్యార్థులుగా రాణించగలుగుతారు. మేము ఎట్లనైతే చిన్నతనం నుండే కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినామో మీరు కూడా ఆ విధంగా కష్టపడండి. కష్టపడి మంచి ఉన్నతమైన స్థానానికి మీరు వస్తారని ఆశిస్తూ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అధ్యక్షుల వారికి, ఇక్కడికి విచ్చేసిన మన ఇక్కడ సోదర ఉపాధ్యాయులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి నా బంధువర్గానికి అందరికి కూడా ఈ రోజుతోటి నా ఉద్యోగము పరిసమాప్తం అవుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది థ్యాంక్స్. ఇప్పుడు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి మేడం గారికి సన్మానం చేసే వాళ్ళు రావచ్చు. $41 years, 5 months, 27 days. Very good. Congratulations. అట్లా పెడుతున్నట్టు
ఓకే చెప్పండి కొట్టాగా